అవును, ఇది నేను ఇచ్చిన గిఫ్ట్. ఎవరికి అనుకుంటున్నారా? మా పాపకి. ఏంటి, ప్రతిసారి పాపకి గిఫ్ట్లు ఇస్తూ బుజ్జగిస్తూ మారం చేస్తూ ఉంటే దాన్ని గారాబం చేస్తున్నాను అని అనుకుంటారా? కాదండి. తిట్టేటప్పుడు తిడతాను, పెట్టేటప్పుడు పెడతాను. ఎందుకంటే మన పిల్లల్ని మనం కాకపోతే ఎవరు కేరింగ్ గా చూసుకుంటారు? అలాగే మనం ఎంత కేరింగ్ గా అయితే చూసుకుంటామో వాళ్ళ యొక్క మంచి చెడ్డల్ని కూడా మనం ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అభినందించేటప్పుడు అభినందించాలి, అలాగే మారం చేసేటప్పుడు ఒక్కటి కొట్టాలి. అవును కదా? ఎలా అంటే ఈ స్టోరీలో లాగా. అనగనగా ఒక ఊరిలో ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు, అన్న తమ్ముడు. వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. అనుకోకుండా వాళ్ళిద్దరికి ఒక పెద్ద గొడవ అయింది. అప్పుడు అన్నకి చాలా కోపం వచ్చి తమ్ముడిని లాగి పెట్టి ఒకటి కొడతాడు. దానికి తమ్ముడు ఏమనకుండా సముద్రం దగ్గరికి వెళ్లి ఇసుకలో ఈ రోజు మా అన్నయ్య నన్ను కోప్పట్టాడు, నా చెంప మీద కొట్టాడు అని ఇసుకలో రాస్తాడు. అలా అని రెండో రోజు కూడా వాళ్ళిద్దరు కూడా వచ్చి ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు అడవిలో చిన్న పిల్లవాడు కొట్టుకెళ్ళిపోవడానికి రెడీగా ఉంటాడు. అప్పుడు అన్న దాన్ని గమనించి కష్టపడి తన తమ్ముడిని కాపాడతాడు. అప్పుడు తన తమ్ముడు వెళ్లి ఒక రాతి మీద మా అన్నయ్య ఈ రోజు నన్ను కాపాడాడు అని రాస్తాడు. ఇదంతా గమనిస్తున్న పెద్దవాడు తమ్ముడు దగ్గరికి వచ్చి, అరే నేను నిన్ను కొట్టినప్పుడు ఇసుకలో రాసావు, ఈ రోజేమో కాపాడినప్పుడు నువ్వు రాతి మీద రాస్తున్నావు, ఏంటి ఇదంతా అని అడుగుతాడు. అప్పుడు మనకి అమ్మ చెప్పింది కదా అన్నయ్య, మనమైనా బాధ పెట్టినప్పుడు వాళ్ళని తొందరగా మర్చిపోవాలి. మనం చేతల గురించి వచ్చిన ఆలోచనలు కూడా మనల్ని ఎక్కువ బాధ పెట్టిస్తూ ఉంటాయి కాబట్టి తొందరగా మర్చిపోయేలాగా ఉండాలి. అలాగే ఎవరైనా మనకి లైఫ్ లో హెల్ప్ చేశారు అంటే వాళ్ళని జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి అని అమ్మ చెప్పిందిగా, అదే ఫాలో అవుతున్నాను అని చెప్తాడు. సో మన లైఫ్ లో కూడా అంతే. బాధలు వచ్చినా కోపం వచ్చినా ఎవరిని కూడా బ్లేమ్ చేయకుండా వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే లైఫ్ లో వాళ్ళని గుర్తు పెట్టుకున్నా తిట్టుకోవాలనుకున్నా వాళ్ళ గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించాలి. వాళ్ళని మనం వదిలేస్తే వాళ్ళ నుంచి ఆలోచనలు కూడా వదిలేసిన వాళ్ళం ఉంటాం. అదే మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే బాధించే వాళ్ళు వందలలో ఉంటారు, బట్ బాగా చూసుకునే వాళ్ళు మాత్రం వందలో ఒక్కళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. అలాంటి వాళ్ళని మనం ఎప్పటికీ మిస్ చేసుకోకూడదు. ఈ కథ మీకు నచ్చిందా? ఈ కథ కనుక మీకు నచ్చింది అంటే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు.